నమస్తే, మనతో పాటు హిందూ జనశక్తి సంఘ్ ఉపాధ్యక్షురాలు ప్రేరణ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రేరణ గారు, దాదాపుగా లవ్ జిహాద్ పేరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే లవ్ జిహాద్ జరుగుతుందా? హిందూ అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వాదన కూడా వస్తుంది. అది వాస్తవమేనా? నమస్కారం, థ్యాంక్ యూ. మీరు ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ నేను హిందూ జనశక్తిలో 2017 నుంచే నేను పనిచేస్తూనే ఉన్నా లలితన్నతో పాటు. అండ్ నేను అక్కడ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హిందూ జనశక్తికి. సో మేము లిటరలీ మంత్లో ఒక 3 to 4 times పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిలని తెస్తారు. ఇట్లా కాలేజ్కి పంపినాం, లేకపోతే కొందరైతే మైనర్ పిల్లలు స్కూల్కి పంపినాం. అక్కడ త్రోవాలో ఎవరో ముస్లిం అబ్బాయిని కలిసింది, ప్రేమలో పడింది, తనని పెళ్లి చేసుకొని మతం మార్పిడి కోసం కూడా రెడీ ఉన్నారు మా పిల్లలు అనేసి ఎంతో మంది పేరెంట్స్ లేకపోతే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మన ఆఫీస్ హిందూ జనశక్తి ఆఫీస్ కి తెస్తా ఉంటారు. వాళ్ళకి మేము ఒక పద్ధతి ప్రకారంగా కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాము. యూనో ఖురాన్ లో ఉండే లేకపోతే హదీత్ లో ఉండే వాక్యాలు చదివి కూడా మేము వినిపించడం అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 85 to 90% కేసెస్ ని మేము రక్షించగలుగుతాం, కన్విన్స్ చేయగలుగుతాం దట్ ఇట్లా ఏం ఉండదు, నువ్వు మత మార్పిడి చేసి ప్రేమ కోసం నువ్వు పెళ్లి చేసుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేసి. వాళ్ళ జనాభాని పెంచుకోనికి, బికాస్ ఒక్క హిందూ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని ముస్లిం మతంలోకి మారితే తనలో నుంచి పుట్టే పిల్లలు అందరూ ముస్లిమే ఉంటారు కదండి. మీరు ఇప్పుడు చూడండి, ఒక ముస్లిం అబ్బాయి లేకపోతే ముస్లిం అమ్మాయి కూడా వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ముస్లిమే ఉంటారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బాలీవుడ్ లో ఉన్నాయి, నార్మల్ లైఫ్ లో ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అందరూ చాలా మంది వాళ్ళ పిల్లలు అందరూ ముస్లిమ్స్ లాగానే పెరుగుతారు. సో వాళ్ళ జనాభా పెంచుకోనికి మన హిందూ అమ్మాయిలని పెళ్లి చేసుకుంటున్నారు. దట్స్ నాట్ రాకెట్ సైన్స్, చాలా సింపుల్ అది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఈ కేరళ స్టోరీ రిలీజ్ అవుతుంది, లవ్ జిహాద్ అనేది లేదు, ఇది అది అని ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటి అంటానండి, పేరెంట్స్ లేకపోతే ఇది నమ్మని వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి 2017 సుల్తాన్పురి మైనర్ దళిత్ గర్ల్ కేస్ సద్దాం అన్సారీ అనేసి కొట్టండి. ఓకే, మీకు ఒక కేసు వస్తుంది, ఒక మైనర్ దళిత్ అమ్మాయిది. షీ వాస్ 17 years old at that time in 2017. సో ఆ పాపని ఇంట్లో నుంచి ప్రేమించి ఎత్తుకెళ్ళిన ఒక అబ్బాయి, ముస్లిం గాయ్, ఏం చేశాడు అంటే హీ కిడ్నాప్డ్ హర్, హీ టుక్ హర్, షీ వాస్ మిస్సింగ్. మైనర్ పిల్ల చూడకున్నా కూడా కన్వర్ట్ కూడా చేసేసాడు. చాలా అత్యాచారాలు, లైంగిక అత్యాచారాలు జరిగినాయి. తను, తన ఫాదర్, తన బ్రదర్ ఇన్ లా అందరూ, అండ్ ద హౌస్ విమెన్ వర్ ఆల్సో ఇన్వాల్వ్. చాలా ఘోరమైన కేసు అండ్ ఇట్ వాస్ వెరీ వెల్ పబ్లిసైజ్డ్ ఇన్ 2017. ఈ 2017 సుల్తాన్పురి కేసులో, అన్సారీ కేసులో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్, ఎందుకంటే అది మైనర్ పాప కాబట్టి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి NIA ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. కేరళ స్టోరీలో భాగంగానే, కానీ కేరళ స్టోరీలో భాగంగా హిందూ, ముస్లిం, కేరళ స్టోరీ మీరు ఇప్పుడు సినిమాలో చూసి అందరూ రెచ్చిపోయి లవ్ జిహాద్ ఉండదు అని చెప్తున్నారు. నేను జరిగిన 2017 కేసు గురించి చెప్తున్నాను మీకు. ఓకే, ఇన్ కేస్ యూ బిలీవ్ దట్ కేరళ స్టోరీ 1 or 2 అదంతా కల్పితమైన కథలు మీరు అనుకుంటే, నేను జరిగింది 2017 మీకు చెప్తున్నాను. దీంట్లో NIA ఇన్వాల్వ్ అయింది, NCPCR నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ ఇన్వాల్వ్ అయింది, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఇన్వాల్వ్ అయింది. ఓకే, అప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ లో ఆనరబుల్ చైర్మన్ పేరు ప్రియాంక కానుంగో. వారు ఇప్పుడు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఉన్నారు. రైట్, సో ఇవన్నీ కేసెస్ స్వరాజ్య మ్యాగజైన్ లో కవర్ అయినాయి, ఆప్ ఇండియాలో కవర్ అయినాయి, నేషనల్ మీడియాలో, టైమ్స్ లో చాలా దాంట్లో కవర్ అయినాయి. ఈ కేసు ఎందుకు చాలా నేను ముఖ్యంగా మాట్లాడుతున్నానంటే అండి, దిస్ కేస్ లెడ్ టు 3 policy changes, 3 major policy changes. The first change was the oka minor papa ani teluste you need to immediately file a POCSO case. Okay, missing undi itla lechipoyindi whatever.
పాక్సో కేసు మీరు చట్ట ప్రకారంగా వేయాలి. దిస్ ఇస్ అ పాలసీ చేంజ్. సెకండ్ పాలసీ చేంజ్ వాస్ ఇఫ్ ద పేరెంట్స్ సే దట్ ద చైల్డ్ is a minor and she's missing, all airports, bus stations, train stations, borders anta human trafficking kaakunda meer aapadaniki you need to inform all these bus, train, airport, all these places. And the third policy change that came through was if the parents say that they belong to the SC or ST community, immediately SC ST atrocity act మీరు వెయ్యాలి, అప్పుడు కేస్ ఫార్వర్డ్ కి తీసుకెళ్ళాలి. సో దీస్ వర్ 3 పాలసీ చేంజెస్ కేమ్. సో 3 పాలసీ చేంజెస్ వచ్చిన కేసు కూడా అబద్ధం ఉండదు కదండి. ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి. మీరు గూగుల్ చేసి కొద్దిగా టైం దాంట్లో స్పెండ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ లిస్నింగ్ టు లెఫ్టిస్ట్ కార్డ్ హోల్డింగ్. 28,000 కేసెస్ మిస్సింగ్ అని చెప్పేసి కూడా ఒక వాదన వస్తున్నది. ఎంతవరకు ఐ డోంట్ నో అబౌట్ ద రియాలిటీ ఆఫ్ దిస్. అది కూడా మీరు ప్లీజ్ మీరు వెళ్ళి యూ కెన్ ఆల్వేస్ చెక్ ద నేషనల్ క్రైమ్ NCRB డేటా, అది నిజమో కాదు, ఎందుకంటే నేను చూడలేదండి. దేనికైనా మీరు వ్యాలిడేట్ చేసుకునేకి యూ హ్యావ్ ద ఇంటర్నెట్, యూ కెన్ ఆల్వేస్ డూ దట్. అందరికీ జై శ్రీరామ్. నేను డాక్టర్ శిల్పా దీది, ప్రవచనకర్తని. గత 16 సంవత్సరాల నుంచి శివపురాణము, మహాభారతము, భాగవతము, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీలో నేను ప్రవచనాలను చేసేదాన్ని. కానీ ఒక సంవత్సరం క్రితం మన శాంతిపురంలో 2 అమ్మవార్ల తలాలను తీసేసి ఏదైతే ఈ టెంపుల్ వ్యాండలైజేషన్ అనేది స్టార్ట్ అయిందో, ప్రారంభమైందో, అప్పటి నుంచి నేను కొంచెం మీడియాలోకి రావడం కానివ్వండి, బయటకు రానివ్వడం కానివ్వండి, అది జరిగింది. ఆ విషయం నాకు చాలా కదిలించింది అనమాట. ఏంటిది అంటే అసలు మనం అందరం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ మాధ్యమంగా అద్భుతంగా అసలు హిందూ ధర్మానికి ఎవరెవరు ఎలాంటి ఖండనం ఎలా చేస్తున్నారు, కన్వర్జన్స్ ఎలా జరుగుతున్నాయి, వోట్ జిహాద్, లవ్ జిహాద్, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, అందరూ మాట్లాడుకుంటున్నాము. దాదాపు నేనైతే అందరినీ వింటాను. ఎలా జరుగుతుంది అన్నది మనకి అవేర్నెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఈ రోజు కూడా ఇలా ప్రెస్ మీట్ అవ్వడము, ఇంతకు ముందు కూడా ఇట్లాంటి సభలు జరగడము అనేది అవుతున్నప్పుడు మనం వెళ్తుంటాము. ఇలాంటి సభల్లో నేను ఒక్క కోరికతో ఏం వెళ్తాను అంటే, అవేర్నెస్ ఆల్రెడీ అందరికీ జరుగుతుంది యూట్యూబ్ మాధ్యమంలో. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? నవత గారు చెప్పినట్టు వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఏంటిది అంటే, సభ జరుగుతుంది, సభ తర్వాత అందరం వెళ్ళిపోతున్నాము, మన ఛానల్స్, మన కార్యం మనం చేస్తున్నాము. బట్ ఐ ఫీల్ టైమ్ హ్యాస్ కమ్. భాగ్యనగరంలో గత సంవత్సరం నుంచి ఆర్ వి కెన్ సే చుట్టుపక్కల కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇన్ని దేవాలయాల విధ్వంసం జరగడం, ఇన్ని లవ్ జిహాద్ కేసెస్ జరగడం, దీని తర్వాత జస్ట్ ఇలా సభాముఖంగా రావడము, మన గురించి అందరికీ తెలుసు అన్ని జరుగుతున్నాయి. లవ్ జిహాద్, వోట్ జిహాద్ అన్ని జరుగుతున్నాయి. టెంపుల్స్ వ్యాండలైజ్ అవుతున్నాయి, కన్వర్జన్ జరుగుతుంది, అన్ని తెలుసు. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇక్కడ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విన్నపం, చాలా చిన్నదాన్ని అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, అనుభవం చాలా చిన్నది. కానీ ఒక అనుభవం ఏంటిది అంటే, సభల్లో ఇలా జరుగుతుంది, మనం భాగ్యనగరంలో ఏం మార్పు తీసుకురావాలి. ఈ నెల దిస్ ఇస్ ద టార్గెట్, ఈ నెల మన టార్గెట్ ఇది అందరం చేయాలి. ఎవరెవరు ఏమేం చేయాలి, ఎవరెవరు ఏమేం చేయలేకపోతున్నాము, ఎక్కడెవరికి ఏం ప్రాబ్లం వస్తుంది అన్నది గనక మనకు పెద్దల నుంచి నిర్దేశం వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఫర్ దిస్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్నది గనక ఉంటే, ఇంకా మనం అందరం కలిసి సంఘటితంగా అద్భుతమైన కార్యం చేయగలుగుతాము అని భావిస్తున్నాను. ఎందుకు భావన వచ్చిందంటే, కొన్ని సంఘటనలు నాతో జరిగాయి అనమాట. దీది ఇలాగా లవ్ జిహాద్ కేసు జరిగింది, కెన్ యూ జస్ట్ గో అండ్ స్పీక్ టు దెమ్, కౌన్సిల్ దెమ్ అంటే, నాకు నిజంగా తెలియదు భాగ్యనగరంలో లవ్ జిహాద్ అవ్వకుండా అసలు ఎక్కడెవరు పనిచేస్తున్నారు అంటే. మరి దట్ ఈస్ మై ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, నాకు తెలియదు. కానీ నేను చాలా తిరిగాను, ఎక్కడ జరుగుతుంది చెప్పండి అంటే జరుగుతున్నాయి అని అంటున్నారు, కానీ ఎక్కడ అంటే తెలియదు. దీనికి ఇది జరగాలి అన్న దాంతో నేను ప్రవచనాల్లో ఒకటైతే ప్రస్తావన చేస్తున్నానండి. ఏంటిది అంటే, సండే టెంపుల్. ప్రతి ఆదివారం కూడా మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్ కి మనం అందరం వెళ్ళాలి. అక్కడ మనము పరివార ప్రబోధన అన్నది జరగాలి. ఎందుకంటే ఈ జరుగుతున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది అంటే పరివారం దగ్గర ఉంది. ఇఫ్ ద ఫ్యామిలీ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దీస్ థింగ్స్, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సమాజం అన్ని కూడా, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, లవ్ జిహాద్ కానివ్వండి, మన సమాజాన్ని రక్షించేది ప్రతి ఒక్క పరివారము. కాబట్టి ఆ పరివారం మీద మనం కనుక వర్క్ చేస్తే ఇది అవుతుంది అన్న దాంతో ఒక అవగాహన నేను చేస్తున్నాను. సండే టెంపుల్ వెళ్దాము, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి అక్కడ మంచి సెషన్స్ అనేవి మనం చేసి మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. దానికి ఎలా చేయాలి, దానికి కావాల్సిన బుక్స్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, దానికి నేను వచ్చి మీకు గైడెన్స్ ఇస్తాను. అంటే నా వర్క్ నేను చెప్తున్నాను, నేను వచ్చి మీకు గైడెన్స్ ఇస్తాను.
కావలసిన బుక్స్ కానివ్వండి, ఎటువంటి గైడెన్స్ ఉన్నా కూడా నేను చేస్తాను. ఇలా మనం దేవాలయానికి వెళ్ళడం ప్రారంభిస్తే దేవాలయాలు కూడా వ్యాండలైజ్ అవ్వవు, అక్కడ ఇలాంటి జరిగలు జరగవు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ కి సండే టెంపుల్ అనేది మనం ప్రారంభిద్దాం. అది ఒక చిన్నది ఇలా స్టార్ట్ చేశాను నేను. సమయం ఎక్కువగా లేదు కాబట్టి 2 నిమిషాలు నాకు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలండి. దీని నుంచి అందరం సంఘటితమై ప్రతి ఒక్క మీటింగ్ ప్రతి ఒక్క నెలలో ఒకటి జరగాలి, కార్యం ముందుకు వెళ్ళాలి అన్న భావనతో జై శ్రీరామ్. తప్పకుండా మాకు మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశం మీద ఒక పూటంతా చర్చించడానికి భాగ్యనగరం ఒక వేదిక కావాలి. పూనా నగరం లోపల వ్యాకరణమాల అనే ఒక కార్యక్రమం ఉంటుంది. నెలకు రోజు పూనా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వచ్చి ఆ రోజున ప్రతి నెల పౌర్ణమి రోజు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. అక్కడ ఉన్నటువంటి సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి మీద అంశం మీద సమాజం ఉమ్మడిగా చేస్తుంది. కాబట్టి మనం హిందుత్వ యాక్టివిస్టులుగా, నేషనలిస్టుగా మనం ఈ రోజు నుంచి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, ఏ రోజు ఇవాళ చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయి, చాలా మంది రావాల్సినటువంటి పెళ్లిళ్ళ కారణం చెప్పిండ్రు. అంటే ఎటువంటి ముహూర్తాలు లేని రోజున ఒక రోజు పెట్టుకొని సమాజానికి ముహూర్తం పెట్టాలి. మనం చైల్డ్ గారు మాట్లాడాల్సిందే కోరు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు సిఎస్ చూడం. బేసిక్లీ మా ఫౌండేషన్ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్. ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం శివాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా శివాజీ మహారాజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం. భారతదేశంలో టోటల్ ఇంటింటికి శివాజీ మహారాజ్ గురించి విషయం తెలియచేయడం అనేది మా ఉద్దేశము. సో మా ఫౌండేషన్ తరఫున స్టాచ్యూస్ గురించి కూడా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. మా ఫౌండేషన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ నేను ఒక లెటర్ రాశాను మేయర్ కి. మేయర్ మళ్ళీ మనకు కలెక్టర్ కి కనెక్ట్ చేయమని ఆయన ఒక లెటర్ కలెక్టర్ కి పెట్టాడు. కలెక్టర్ తోనే ఫాలోఅప్ చేసుకుంటున్నాను. కలెక్టర్ ఏం చేశారంటే, మా ఫస్ట్ స్టాచ్యూ ఓల్డ్ సిటీలో ఆనంద్ పిల్లర్ కోవాబెల అక్కడ పిల్లర్ ఉంది, ఆనంద్ పిల్లర్ ఉంది, అక్కడ ఫస్ట్ స్టాచ్యూ మేము పెడదామని మేము డిసైడ్ చేసాము. కానీ అఫీషియల్ చేసాము అనుకున్నాం. కానీ ఆ కలెక్టర్ నుంచి ఒక లెటర్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఏ స్టాచ్యూ మీరు పెట్టకూడదు. సో తర్వాత మేము రీసెంట్ గా రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరీ పక్కన పెట్టారు. ఆ స్టాచ్యూ ఎందుకు పెట్టారు అని కూడా మేము ప్రశ్నించాము. ఆ స్టాచ్యూ ఎలా పెట్టారు అంటే మాకు తెలిసింది ఏం విషయం అంటే, ఆ ఏదో స్పెషల్ జియో ఏదో రిలీజ్ అయింది, దాని ప్రకారంగా ఆ స్టాచ్యూ పెట్టారని మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ స్టాచ్యూ ప్రకారంగానే మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని మేము అతి త్వరలో హైకోర్టులో మేము వెళ్ళి దీనికి ఈ టేకప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ముత్యాలమ్మ టెంపుల్ అటాక్ అయిన వెంటనే మేము 400 లెటర్స్ ఫ్రమ్ ఆల్ ది జనరల్ పబ్లిక్ కలెక్ట్ చేసి వీఆర్ ఫైల్డ్. మాకు ఇప్పుడు ఓసీజీ అనే కూడా నెంబర్ వచ్చింది, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ టు హౌ టు ప్రొటెక్ట్ హిందూ టెంపుల్స్. అండ్ ద లెటర్ లో ఏం రాసామంటే, దిస్ గవర్నమెంట్ ఈస్ ఇన్కాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిందూ టెంపుల్స్ అండ్ ఇది ఫర్దర్ ఇది కంటిన్యూ అయితే ఇది చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ డెవలప్ అవుతాయని we filed it and the file is with the registrar judicial, it is with them and I need a support from everyone. We will take it up with the high court to how we protect. Legally we have to, the PL has to be filed. That is the second thing I'm just saying. Third thing is, we were talking, మనం హలాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ 1 year back we done lot of research. Okay, when we talk about halal meat గురించి మాట్లాడుకున్నాం. Meat is easily available. Halal meat is easily available. 1 year back we done lot of research and if you మీరు చూస్తే 100% లో 20% కూడా కాదు, 10 to 15% ఓన్లీ హిందూ మీట్ సెల్లర్స్ ఉన్నారు. అందరూ మిగతా వాళ్ళందరూ 80 to 90% ఆర్ ఆల్ ముస్లిమ్స్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆల్ ద స్లాటర్ హౌసెస్ ఇన్ హైదరాబాద్ ఈస్ కంట్రోల్ బై ముస్లిమ్స్. అంటే నేను ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా నేను చెప్తలేను. ఎందుకంటే వై కటికా కమ్యూనిటీ ఈస్, when we talk about the business related community, Katika is responsible to the meat business. కానీ హార్డ్లీ నౌ ఇప్పుడు ఏమవుతుందంటే కటికా communities completely are coming out of from the that business completely is dominated by the Muslim community. So we have approached the principal secretariat లో మేము లెటర్ ఇచ్చాము and we have introduced జట్కా business. వాట్ ఈస్ దిస్ జట్కా బిజినెస్ అంటే కూడా చాలా హిందువులకు తెలియదు. అరే హలాల్ తినకండి అంటే ఏం తినాలంటారు వాళ్ళు.
జట్కా తినండి అంటే వాట్ ఈస్ జట్కా అంటారు. ఈవెన్ ఐ మేడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హీస్ టెలింగ్, ఈస్ ఆస్కింగ్ వాట్ యు మీన్ బై జట్కా. సో ఈ స్లాటర్ హౌసెస్ లో ఆల్ మెథడ్స్ ఆర్ హలాల్ మెథడ్ అని రాసింది సార్ కాంట్రాక్ట్ కపుల్స్ లో. I asked them the question, why you are mentioning only halal method? There are a lot of many Hindu methods. What is Hindu method? I said, Jatka method is there, Bali method is there. We don't know about it. Then we are the first people to submit the letter to the principal secretary, Ministry of Animal Husbandry, to include Jatka method in all the slaughterhouses. And only Hindus have to include the Jatka method. ఎందుకంటే Muslim is very clear. अरे हम तो सिर्फ halal ही खाते भाई, हम तो सिर्फ halal ही खाते, झटका क्या है हमारे को मालूम नहीं है. And when we go to all the slaughterhouses, we are not allowed to do any झटका. There are very clear instructions from the contractors say, వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇక్కడ झटका ఏం నడవదు, ఇక్కడ ఓన్లీ హలాలే నడుస్తుంది. Slaughtering झटका is also a big challenge for us. And what we have started is झटका is India's first online store. India's first online झटका store. That is what we started claiming, that because Jatka Association Delhi lo undi, they only has told us that we are the first people to start the Jatka business online. And then I made the Sikh community people, Sikh community people to అడిగాను నేను, సార్ మీరు మీ మటన్ అమ్ముతున్నారు కదా, మీరు జట్కాని ఎందుకు రాస్తలేరు అంటే, దే ఆర్ గివింగ్ సమ్ అదర్ డెస్టినేషన్ బై కైకు अपने को झंझट सब मैं सरदार जी मटन बिल्कुल लिख ले रहा हूँ, मैं सब नेम्स రాసుకుంటారా కానీ జట్కాని ఎవరు రాస్తున్నారు. సో జట్కా I know that, man. Just very important thing when we are talking about solution. Problems antunar any solution I am getting, all I am having solutions. I am fighting for statute of restoration with the High Court. I am writing letters to Revanth Reddy also. Many letters I have written. And Jatka we have introduced. Halal antunaru కానీ ఏం తినాలని హిందువులు అడుగుతున్నారు. We are introducing Jatka. Then why are Hindus not coming and taking Jatka? When Jatka was not there, boss, halal ఉంది మన దగ్గర, వేరే దిక్కు లేదు, మేము halal తింటాం అంటున్నారు. కానీ Jatka is available in the market. I want to also include, keep the name of Revanth Reddy garu. Me and Revanth Reddy garu, we have started Jatka business. These also developing stores. We have stores, 4 to 5 stores we have already started in Secunderabad. And this is no profit, no loss, I think, మాకు యాక్చువల్గా చూస్తే. I request all through the medium, sir, మీరు please, when we don't want halal, then what we want then Jatka. Then we all have to promote this business. This is protecting Sanatan Dharma, I am telling you. Because మనుస్మృతిలో కూడా రాసి ఉంది, బలి ఈజ్ ఓన్లీ ప్రాసెస్. బలితోనే మనం చేసే తినాలనేది. బికాజ్ 80% పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. అరే నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, అరే వాట్ ఈస్ దిస్ ప్రమోటింగ్ దిస్ నాన్ వెజ్ అండ్ ఆల్. అరే మీరు తింటున్నారు కదా, మళ్ళీ ఆల్రెడీ 80% it is eating, then eat Jatka. So with this platform, sir, thank you for giving this opportunity. I'm always there. Please contact me. I'm always with all of you. Manandaram Kalsi, definitely will bring a change in the society. Thank you so much.